బిడ్డలారా, మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటే విశ్వవిఖ్యాతమైన యేసునాథుని కొండ మీది ప్రసంగం చాలా ప్రఖ్యాతి నొందిన ఈ సందేశం గాంధీజీని మహాత్ముడిగా మార్చినటువంటి నెల్సన్ మండేలాను కూడా ఒక జాతికి పితగా మార్చినటువంటి ఓ విప్లవాత్మకమైన సందేశం యేసునాథుని కొండ మీది సందేశం. ఇంత సువిశాల భారతానికి స్వాతంత్రం రావడానికి యేసు ప్రభు వారి ప్రసంగమే నాకు స్ఫూర్తి అని గాంధీజీ గారు అన్నారని వారి స్వీయ జీవిత చరిత్ర ఆధారంగా నేను చెప్తున్నాను. మనం ఆ కాలం మనుషులం కాదు, వారితో కలిసి తిరగలేదు, స్వయంగా వారి ప్రసంగాలు వినలేదు. గాంధీజీ యొక్క ఆత్మకథలోని స్వయంగా వారే చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున చేయువాడు మాత్రమే. జాగ్రత్తగా మాటలు వినండి. తండ్రి చిత్తము చేయువాడు లేదా దేవుని చిత్తము చేయువాడు అనండి. ఆమేన్. మొదట ఆక్షేపణ వినండి. చాలా మంది దేవుని చిత్తమును గుర్తించకుండా, గౌరవించకుండా, అమలు చేయకుండా, పాటించే ప్రయత్నం చేయకుండా కేవలం ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారట. ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎలిగేషన్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ ఆన్ పీపుల్. దేవుడే మానవులపై నేరారోపణ చేయిస్తున్నాడు. మీరు కేవలం ప్రభువా ప్రభు అని పిలిస్తే చాలదు. అంటే యేసయ్య మాకు దేవుడు, మాకు ప్రభువు అని చెప్పుకోవడం, మేము యేసయ్య బిడ్డలు అని చెప్పుకోవడం, వారి జీవితంలో దేవుని చిత్తానికి అసలు స్థానమే లేకుండా పోవడం. అంటే యేసయ్యను ప్రభువుగా గుర్తించడం, స్వీకరించడం, ఒప్పుకోవడం వరకే తప్ప దేవుని చిత్తానికి అప్పగించుకొని జీవితాలను గురించి స్వయంగా యేసయ్య ఆక్షేపణ చేస్తున్నమాట. మరో కోణంలో చెప్పాలి అంటే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు అంటే ప్రార్థన చేసే ప్రతివాడు అని అర్థం. ఎవడైనా పొద్దున్నే రోడ్డు మీదకి ప్రభువా ప్రభు అని అర్థాడేంటి? ప్రభువా ప్రభు అని పిలిచేవాడిని అర్థం ఏంటంటే కేవలం ప్రార్థన చేసేవాడండి. చాలా భక్తికి వెళ్ళిన ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారండి. ఒక ఆచారముగా, అలవాటుగా, ఒక మానసిక సంతృప్తి కోసం ఏ కీడు రాదు అనే ఆశతో ప్రార్థన చేయకపోతే ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని భయంతో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువా నా జీవితంలో నీ చిత్తమే జరగాలి ప్రభువా, ఇదిగో నీ చిత్తానికి లొంగిపోతున్నాను, అప్పగించుకుంటున్నాను, హియర్ మై లార్డ్ అనేవాడండి. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకోవటమే, దుష్టు నుండి కీడు నుండి తప్పించబడటం కోసం ప్రార్థన చేసుకోవడమే, ప్రార్థన చేస్తే తప్ప ఆశీర్వాదాలు రావని చెప్పారు కాబట్టి ప్రార్థన చేసుకోవడమే. కానీ నా జీవితంలో స్వచిత్తం జరగకూడదు, దేవుని చిత్తమును చేయగలిగిన కృప నాకు ఉండాలి, నన్ను బట్టి దేవుడు సంతోషపడాలి, దేవుని చిత్తమును చేయగలడు, ఎదురయ్యే సవాళ్ళు అధిగమించే నూతన బలము నాకు కావాలి. ఈ ఆరాటం పోరాటం ఏమీ లేనోడు ప్రభువాన్ని పిలిస్తే ఏమిటి ఉపయోగం? నీ జీవితంలో దేవుని చిత్తానికి ఎంత స్థానం ఇస్తున్నావు? అసలు నా పట్ల దేవుని చిత్తం ఏమిటని తెలుసుకునే ప్రయత్నం చేసావా? దేవుని చిత్తానికి అడ్డంగా ఉండే స్వచిత్తాన్ని చంపుకోగలిగావా? దేవుని చిత్తము కొరికే నీ ఇష్టాలు, అభిప్రాయాలు, ఆనందాలు, సంతోషాలు, వ్యక్తులు వదలగలిగావా? నీ జీవితంలో దేవుని చిత్తం చుట్టూ పరిభ్రమించింది. అసలు ఫలాంది మానేశాను, దేవుని చిత్తం కాదు కాబట్టి. ఫలాన్ని వదులుకున్నాను, దేవుని చిత్తం కాదు కాబట్టి. ఫలాన్ని ప్రయాసపడుతున్నాను, దేవుని చిత్తం కాబట్టి. ఇలా నీ జీవిత నిర్ణయాలు దేవుని చిత్తం చుట్టూ తిరుగుతున్నాయా? అలాంటిది ఏమీ లేకుండా దేవుని చిత్తం అనే మర్యాద పూర్వక పదాన్ని వాడుతూ భక్తి చేసేస్తున్నావా? దేవుని చిత్తం అనేది మర్యాదకు వాడే పదమా? మర్యాద కోసం మాట్లాడే పదమా? క్రైస్తవుల్లో చాలా మంది కులాన్ని వదిలిపెట్టలేదు, మతాచారాలు వదిలిపెట్టలేదు, స్వచిత్తాన్ని వదిలిపెట్టలేదు, ఏం వదిలిపెట్టలేదు, దేవుని చిత్తం అనే మాటను కూడా వదిలిపెట్టలేదు. ప్రార్థనిస్తే ప్రభువా నీ చిత్తమైతే ప్రభువా నీ ఆ పదం 10 సార్లు ఉంటుంది. నీ జీవితంలో దేవుని చిత్తం కొరకు నువ్వేం చేయగలిగావు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం, దేవుని చిత్తం అమలు చేయడం కోసం నువ్వు ఎంతగా ప్రాకులాడావు, ఎంతగా ప్రయాసపడ్డావు, ఏం చేసావు? 40వ కీర్తన 7వ వాక్యం చదవండి. ఈ భూమి మీద ఎవడైనా దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు ఎవరైనా ఈ భూమి మీద, నా అంతా నేనే భూమి మీదకి వచ్చాను, స్వయం భవుని నేను చెప్తారా?
నన్ను గూర్చి పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారమే నేను వచ్చాను. అంటే ఇది యేసుప్రభు గారికి సంబంధించింది మన కాదేమో అనుకుంటావా? మరి 139వ కీర్తన 16లో ఏమిటి చెప్పాడు? తల్లి గర్భములని పిండముగా రూపించబడుతుండగా నియమించబడ్డ దినములలో ఒక్కటైనను కాక మునిపే నా తల్లి గర్భములో అవయములు తయారగుచుండగా విని లెక్కించబడి గ్రంథములో లిఖితములాయను. దేవునికి స్తోత్రం. భక్తులుగా వచ్చిన ఇంకా దొరికినట్లేదు. అదే చదివేశాను కదూ. నేనేమంటున్నానంటే మనము తల్లి గర్భములో భిన్నముగా ఉన్నప్పుడే మన దినముల్లో ఒక్కటి కూడా పూర్తవ్వకముందే ఆ దినములన్నీ ఆయన లెక్క పెట్టుకొని రాశాడట. దానికి ఫుట్ నోట్లు ఏమి రాశాడు? ఎక్స్ప్లెనేషను. అవయవము ఒక్కొక్కటి తయారగుచుండగా తల్లి గర్భములో, అంటే మంత్లీ స్కాన్ చేసి రిపోర్ట్ రాసినట్టు ఎప్పటికప్పుడు రాశాడంట పుస్తకంలో. కాబట్టి ఇప్పుడు మనము అనుకోకుండా ఊడిపడ్డ వాళ్ళమేం కాదు కదా. ఏదో గాలి దుమ్ముకి రాలి పడిపోయినటువంటి మామిడికాయ పిండి లేక మనం లెక్కేసుకోకూడదు కదా. మనల గురించి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారమే మన కోసం ఒక ఉద్దేశం, ఒక ఏర్పాటు, ఒక సంకల్పం నిర్ణయం చేయబడి ఆ నియమించబడ్డ తేదీకి మనం భూమి మీదకి పంపించబడ్డాం. ఆమేన్. అంటే నన్ను గురించి జగత్తు పునాది వేయబడి క్రితమే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడని ఎఫెసీ పత్రిక 1:6లో చెప్పాడు. తల్లి గర్భములో పిండముగా రూపించబోక ముందే దినములు లెక్క పెట్టాడని కీర్తన 109లో రాశాడు. రాయబడ్డ ప్రకారమే భూమి మీదకి వచ్చామని 40వ కీర్తనలు రాశాడు కనుక మనం సొంతంగా వచ్చిన వాళ్ళం కాదు, అనుకోకుండా వచ్చిన వాళ్ళం కాదు. దేవుని చిత్తమును, ఏర్పాటును, ప్రణాళికను బట్టే భూమి మీదకి వచ్చాం. అంటే మన గురించి ఒక మాస్టర్ ప్లాన్ దేవుడి దగ్గర ఉంది. దేవునికి ఒక ఉద్దేశం, ఏర్పాటు, ప్రణాళిక ఉంది. దాని ప్రకారమే పంపించబడ్డాం. కాబట్టి ఏం చేయాలి? ఆయన చిత్తం చేయాలి. కాన్సెప్ట్ అది.